నువ్వు భయపడుతున్నట్టు నీకు కాని నీ కడుపులో ఉన్న పసి ప్రాణానికి కాని ఎలాంటి ప్రమాదం లేదు ఉషా. మీరిద్దరూ సురక్షితంగా ఇంటికి తిరిగొస్తారని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు రెస్ట్ తీసుకో. రేపు ఉదయం వచ్చి మేము కలుస్తాము. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. డాక్టర్, మా ఉష కడుపులో ఉన్న బిడ్డ ప్రమాదం నుంచి బయటపడుతుంది కదా? తనకేం కాదు కదా? చూడండి సంజయ్ గారు, అది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. కానీ మీరీలోగా తను వేసుకునే టాబ్లెట్స్లో అబార్షన్ టాబ్లెట్స్ ఎలా వచ్చాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఉషా వేసుకునే టాబ్లెట్స్లో అబార్షన్ టాబ్లెట్స్ కలిపారంటే ఇలాంటి పని చేయగలిగే అవసరం, అవకాశం కేవలం ఆ మేఘనకి మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఆ మేఘనే చేసుంటే తనని ప్రాణాలతో విడిచిపెట్టకూడదు. ఆగు ఆగు, కూర్చో. సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్దాం? కొడైకెనాల్ వెళ్దామా? స్విట్జర్లాండ్. ఓ, స్విట్జర్లాండ్. చెప్పండి, ఎవరు కావాలి? నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీరు? ఏం కావాలి? నా పేరు తరుణ్. మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడగడానికి వచ్చాను. చెప్పండి. మీరేమీ అనుకోకపోతే బాబు గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకోవచ్చా? బాబు గురించా? ఏంటది? డాక్టర్ రమాదేవి గారి హాస్పిటల్లో ఒకే రోజు 5 డెలివరీస్ జరిగాయి. అందులో 3 మగపిల్లలు పుట్టారు. అందులో మా బాబు ఒక్కడు. అయితే డెలివరీ అయిన టైంలో మా బాబు పుట్టగానే చనిపోయాడని అక్కడున్న డాక్టర్స్ చెప్పారు. కానీ ఇన్నేళ్ల తర్వాత తెలిసిన నిజమేంటంటే, కానీ మా బాబు ఆ రోజు చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడు అని అక్కడ రిజిస్టర్ అయిన డేటా ద్వారా బయటపడింది. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? మీ బాబుని వెతికి పెట్టమంటావా? అయ్యో, నేను అలా అనట్లేదు సార్. ఆ రోజు పుట్టిన 3 మగపిల్లల్లో మన పిల్లలు మారుండొచ్చు. అందుకే ఆ నిజం తెలుసుకోవడానికి మీ దగ్గరకు ఆశగా వచ్చాను. మీరేమీ అనుకోకుండా మీ బాబు వివరాలు కొంచెం చెప్తారా? కొంచెం కామన్ సెన్స్తో మాట్లాడుతున్నావా? పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చింది కాకుండా మా బాబు మీ బాబు అనడానికి ఎంత ధైర్యం నీకు? సార్, ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంది చాలు. నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇంకో విషయం, వీడు మా బాబాయిని నిరూపించుకోవడానికి అవసరమైతే DNA టెస్ట్ కూడా నేను రెడీ. అర్థమైందా? చూడండి, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇరిటేట్ చేయకండి. సారీ మేడం. సారీ సార్. నా మాటలు మిమ్మల్ని బాధపెట్టుంటే క్షమించండి. వీళ్ళింత కాన్ఫిడెంట్గా DNA టెస్ట్కైనా రెడీ అంటున్నారంటే ఈ బాబు మా బాబు అయి ఉండకపోవచ్చు.
ఏంటి హారిక, ఎలా ఉంది ఉషా పరిస్థితి? అయినా అందరూ కట్టుకొని మరీ హాస్పిటల్కి వెళ్లారు కదా, వెళ్లే ముందు నన్ను కూడా పిలిస్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. పక్క వాళ్ళకి చెడు జరగాలని కోరుకునే నీలాంటి వాళ్ళను ఎలా పిలుస్తారనుకున్నావు మేఘనక్క? హారిక, నోర్ముయ్ నోర్ముయ్ నోర్ నీలాంటి ఆడదానికి నా పేరు పలికే అర్హత కూడా లేదు. మేము వెళ్ళేటప్పుడు పిలవలేదు అంటున్నావు. బొట్టు పెట్టి నిన్ను రమ్మని పిలవడానికి నువ్వేమైనా పైనుండి దిగొచ్చావా లేక ఆకాశం నుండి ఊడిపడ్డావా? చూడు, నీకు హాస్పిటల్కి వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళు, ఉషాని చూడాలని అనిపిస్తే చూడు. అది కూడా అక్కడ ఉషాకి ఏ హాని తలపెట్టను అంటేనే. మాటలు జాగ్రత్తగా రాని హారిక. ఆల్రెడీ నాపై చేయి చేసుకుని రెచ్చగొట్టిందే కాక ఇప్పుడు మళ్ళీ మాటలతో రెచ్చగొట్టాలనుకుంటున్నావా? రెచ్చగొడతాను మేఘనక్క. ఇక నుండి ప్రతి క్షణం నిన్ను రెచ్చగొట్టేలాగే మాట్లాడతాను. ఏం చేస్తావో చేసుకో. అయినా హాస్పిటల్కి వస్తాను అంటున్నావు కదా, ఎందుకు? నేను చెప్పనా? నీ చేతులతో నువ్వు పెట్టిన విషం ఉషాని, ఆ పసి ప్రాణాన్ని బలి తీసుకుందో లేదో చెక్ చేసుకోవడానికి. అంతే కదా? మాట్లాడవేంటి? నిజమే కదా? నన్నే అంత మాట అంటావా? నువ్వు నాపై చేయి లేపితే నేను నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. వదినా, ఏంటి కిరణ్ ఇలా వచ్చావు? అవును, హాస్పిటల్లో ఉషా ఎలా ఉంది? తనకలా జరిగినప్పటి నుంచి నా మనసులో లేదంటే నమ్ము. ఏంటి అలా చూస్తున్నావు? హారిక వదినా, ఉషకి రోజు విటమిన్ టాబ్లెట్స్ ఎవరిచ్చేవాళ్ళు? నేను చెప్తున్నాను కదా కిరణ్, ఉషకి రోజు టాబ్లెట్స్ ఇచ్చేది హారికనే. అంతేకాదు, స్వయంగా హారికనే తన చేతులతో ఉషకి టాబ్లెట్స్ కూడా వేసేది. కొన్నిసార్లు హారిక ఆ టైంలో లేకపోతే ఉష తనకి తానుగా వేసుకునేది. అప్పుడు జాగ్రత్తగానే ఉండేది. నాకు తెలిసి హారిక ఉషకి టాబ్లెట్స్ ఇచ్చేటప్పుడే ఏదైనా పొరపాటు జరిగిందేమో. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి మనసులో ఎలాంటి విషయం ఉందనేది నువ్వు నాకు చెప్పక్కర్లేదు మేఘన. ఉష మంచి కోరేదెవరో, తన చెడు కోరేదెవరో గుర్తించలేనంత అమాయకుణ్ణి కాదు నేను. అయినా ఉషకి అలా జరగడానికి కారణం ఎవరనేది ఇక్కడ అందరికీ తెలుసు. కానీ ఇంకా నిజం సాక్ష్యాలతో బయటపడలేదంతే. చూడు కిరణ్, నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. అయినా నీకు తెలీదనుకుంటా, ఈ ఇంట్లో ఉన్న అందరికన్నా ఉషా మేలు కోరే మొదటి వ్యక్తిని నేనే. అవును కిరణ్, నేను చెప్పేది నిజం. తన మీద అంత కన్సర్న్ ఉన్న నేను తనకెలా హాని చేస్తాను చెప్పు? చాలు మేఘన,
నటించింది చాలు. ఇంకాపు ఇంకాపు ఇంకాపు. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ ఇంట్లో నుంచి ఉష నేను బయటికి వెళ్ళడానికి కారణం నువ్వేనని నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? నేను సింగర్గా ఫెయిల్ అవ్వాలని తప్పించిపోయిన నువ్వు ఇక ఉష మేలు కోరుతావు అంటే నేనెలా నమ్మను? చూడు, ఈరోజు ఉష ప్రాణాలకి ప్రమాదం లేదని తెలిసింది. ఇక మిగిలింది తన కడుపులో ఉన్న ఆ పసి ప్రాణం బతకడం మాత్రమే. అలా కాకుండా తన కడుపులో ఉన్న నా బిడ్డకి ఏమైనా జరిగితే ఎవ్వరినీ క్షమించను. అలా చేసింది నువ్వే అని నిజం తెలిస్తే మాత్రం నిన్నస్సలు వదిలిపెట్టను. నాకే వార్నింగ్ ఇచ్చావు కదా కిరణ్. ఇక నుంచి చూడు, నేను సృష్టించే వినాశనం ఆ ఉషని దాని కడుపులో ఉన్న నీ బిడ్డని భూమిలో కలిపేస్తుంది. అంతేకాదు, మొత్తం ఈ కుటుంబాన్నే నామరూపాలు లేకుండా సమాధి చేస్తుంది. ఈ సమయంలో నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారండి? అంత సీరియస్గా ఉన్నారు. ఎవరితోనైనా గొడవ పడ్డారా? గొడవ అలాంటిదేం లేదు. నా పక్కన కూర్చోండి. ఇంతకాలం మీకు దూరంగా ఉన్న నేను ఇప్పుడు ఒక్క క్షణం కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. మృత్యువు వాకిలి వరకు వెళ్ళొచ్చాకే తెలిసింది మీ తోడే నాకు అసలైన స్వర్గమని. నాకు మీతో నవ్వుతూ గడపాలని, పుట్టబోయే బిడ్డతో కలిసి మీతో ఆనందంగా బతకాలని ఉందండి. నీకు తెలుసా ఉషా, ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నా పాత ఉషని నేను తిరిగి చూస్తున్నట్టుంది. నువ్వు మళ్ళీ నాతో ఇలా మాట్లాడుతుంటే ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం పోగు చేసి ఎవరో నా గుండెల్లో పోసినట్టుంది. ఐశ్వర్యం అంటే ఆస్తి కాదు, మనం ప్రేమించే మనిషి, మనల్ని పలకరించే తీరు అని ఈరోజే నాకు అర్థమైంది. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే నువ్వు కోరుకున్నట్టుగా నీ కోసం నేను ఒక పాట పాడతాను. ఏం పాట పాడాలో చెప్పు. మీరు పాడిన పాటలన్నీ నాకు ఇష్టమేనండి, కానీ అందులో ఒక్క పాట మాత్రం నాకు చాలా ఇష్టం. అది నేను రాస్తే మీరు అద్భుతంగా పాడిన పాట. మీకు తెలుసా, మీ గొంతులో అది ఒక రాగం కావచ్చు, కానీ అది నా కలంలో నుండి జాలువారిన ఒక ప్రేమ కావ్యం. ఇంతకీ మీకు ఆ పాట గుర్తుందా? అలా ఎలా మర్చిపోతాను? నువ్వు అడిగింది పొన్న చెట్టు నీడలో పాటే కదా? అవునండి, మీ గొంతు నుండి నేను వినాలనుకున్నది ఆ పాటే.
ఉషా, నాలో సగభాగమైన స్వరాన్ని ఒకరోజు నీకోసం వదిలేశాను. కానీ ఈరోజు మళ్ళీ నీకోసమే ఆ స్వరాన్ని నా గొంతులో పలికిస్తాను. అయితే ఒక కండిషన్, నా పాటకి నువ్వు స్వరం కలపాలి. అప్పుడే మన పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. పొన్న చెట్టు నీడలోన మేను వాల్చిన పొగడ పూలమాల నీకై అల్లి ఉంచిన పొన్న చెట్టు నీడలోన మేను వాల్చిన పొగడ పూలమాల నీకై అల్లి ఉంచిన సరాగాల వేళ కృష్ణ సమీపించవా పరాగాల సేవ నీకే నివేదించన సరాగాల వేళ కృష్ణ సమీపించవా పరాగాల సేవ నీకే నివేదించనా కదలనంది చూడు యమున అలకబూని చూడు లలన నీ రాధవే చేనురా కదలనంది చూడు యమునా అలకబూనె చూడు లలనా నీ రాధవే చేనురా. వేణుగానలోలను ఓపలేని ప్రేమను రాగబంధమై కృష్ణ రావేలరా. వేణుగానలోలను ఓపలేని ప్రేమను రాగబంధమై కృష్ణ రావేలరా. పొన్న చెట్టు నీడలోన నేను వాల్చిన పొగడ పూలమాల నీకై అల్లి ఉంచిన ఈ జన్మకింతకంటే కావాల్సింది ఏం లేదండి. ఉషా, ఏంటిది? నువ్వు ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకో ఉషా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. భవ్య అంటే నువ్వేనా? అవును మేడం, నేనే. నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఏంటి మేడం అది? చూడు భవ్య, డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తాను. నువ్వు నర్సుగా పనిచేస్తున్న హాస్పిటల్లో ఉషా అనే ఒక పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ ఉషకి స్లో పాయిజన్ లాంటి ఒక డేంజరస్ ఇంజెక్షన్ ఇవ్వాలి. దాంతో అది పైకి పోవాలి. కానీ చూసేవాళ్ళకి అది ఎలా ఉండాలంటే తనకొచ్చిన సమస్య మూలంగానే తను చనిపోయిందని అందరూ నమ్మేలా ఉండాలి.
ఇంకో ముఖ్యమైన విషయం, ఆ పేషెంట్ ఉషా ఒట్టి మనిషి కాదు, కడుపుతో ఉన్న మనిషి. నువ్వు ఇచ్చే ఆ ఇంజెక్షన్ వల్ల ముందు తాను కడుపులో బిడ్డ, ఆ తర్వాత ఆ ఉష ఇద్దరు చనిపోవాలి. భవ్య, భవ్య, డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు భయం పక్కన పెట్టాలి. నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. నువ్వు తీసుకున్న లోన్స్కి ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నావట కదా. అందుకే నువ్వు కట్టాల్సిన అన్ని లోన్స్కి కావలసిన ఈఎంఐ డబ్బంతా నేను నీకిస్తాను. నా ప్రాబ్లమ్స్ గురించి మేడంకి ఎలా తెలుసు? చూడు భవ్య, ఈ ఒక్క పని చేసి అప్పులు తీర్చుకుంటావో లేక అలాగే ఎప్పటికి తిప్పలు పడుతూ ఉంటావో నీ ఇష్టం. లేదు మేడం, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. తెలివైన దాన్ని అనిపించుకున్నావు. ఇదిగో అడ్వాన్స్. భవ్య, ఈ రాత్రికే నువ్వు పని పూర్తి చేయాలి. అలాగే మేడం, పని పూర్తి చేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నీ భార్య బిడ్డల ప్రాణం పోవడం చూసి కుళ్ళి కుళ్ళి చావడానికే సిద్ధంగా ఉండు కిరణ్. డాక్టర్, ఉషా పరిస్థితి ఎలా ఉంది? తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు కదా? తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది. తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇంకో విషయం, మేము చేసిన ట్రీట్మెంట్ ఫలిస్తుందో లేదో తెలియడానికి నెక్స్ట్ 3 అవర్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 3 అవర్స్లో తను బ్రతుకుతుందో లేదో తెలుస్తుంది.